హే గైస్, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోసే కదండి, అప్పుడప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పెడుతుంటాము. సో ఇది వచ్చేసి ఇయర్ క్లీనింగ్ డ్రాప్స్ అనమాట. అంటే ఇయర్స్ క్లీన్ చేయడానికి డ్రాప్స్ అనమాట. ఇది క్యాట్స్కి డాగ్స్కి యూజ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే మనకు నార్మల్గా బాతింగ్ చేపిస్తాము, క్లీన్ చేస్తాము, అన్నీ చేస్తాం, కానీ ఇక్కడ ఇయర్స్ క్లీన్ చేయమంట చెవులో. సో ఇక్కడ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకి గుమిలి అని చెప్పేసి చెవులో వచ్చేసి ఫామ్ అవుతుంది కదా. సో అలాంటివి వీటి కూడా ఫామ్ అవుతుంటాయి లోపల. సో కొంతమంది క్లీన్ చేస్తారు టిష్యూస్తో, అలా కాకుండా డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట. లేకపోతే ఈ చెవి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి డాగ్ అనేది హెడ్ని ఊరికే రొటేట్ చేస్తుంటుంది. సో ఇలా మీ డాగ్స్కి కన్నా సేమ్ ప్రాబ్లం ఉందంటే ఈ చిన్న ఫార్ములా యూస్ చేసుకోండి. సో వచ్చేసి ఒక లిక్విడ్ అనమాట, మనకు బయట దొరుకుతుంది షాప్లో. సో ఈ లిక్విడ్ వచ్చేసి మనము వీడి చెవుల్లో ఒక 5 డ్రాప్స్ వేయాలి. సో 5 to 10 డ్రాప్స్ వరకు వేసి ఒక 10 minutes వదిలేయాలండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రాప్స్ వేయాలి. డ్రాప్స్ వేసిన తర్వాత మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో ఇయర్ బడ్స్తో క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇయర్ డ్రాప్స్, ఇది వచ్చేసి యాంటీబయోటిక్ అనమాట. అంటే మనకు వచ్చేసి ఈ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత ఈ డ్రాప్స్ అనేవి 5 డ్రాప్స్ వేయాలి. సో డాగ్స్ చెవులో 5 డ్రాప్స్ వేసేస్తే ఇయర్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. డాగ్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో డాగ్ అనేది హెడ్ రొటేటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట. చెవులో అనేది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో సార్ గారికి వచ్చేసి ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. సో ఇది మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను. సో కావాలంటే వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని వెటర్నరీ షాప్లో వెళ్ళి చూపించండి. వీటి కాస్ట్ ఎక్కువ ఉండదండి. ఇది ఒక 80 రూపీస్, ఇది ఒక 180 రూపీస్ అంతే. సో మీ డాగ్కి క్యాట్స్కి సేఫ్టీ కోసం ఇవి మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం. ఓకే.